హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పిహెచ్సికి సంబంధించి ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్‌గా జాబ్ రోల్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఎఫ్ఎన్ఓ అండ్ శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్‌మెన్ పోస్టులకు సంబంధించి అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఆ కంపెనీ నేమ్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు నుంచి అయితే రావడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్‌సి ఆర్ ఇంటర్మీడియేట్ ఆర్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఆర్ బీఎస్సీ లైఫ్ సైన్స్ చేసి ఉన్న అభ్యర్థులు అయితే అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ వచ్చేసి పోస్ట్‌కు వైజ్ అంటే ఒక్కొక్క పోస్ట్‌కి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ సాలరీ చూసినట్టయితే 15,000 నుండి 32,670 వరకు ఉంటుంది పర్ మంత్. అండ్ జాబ్ రోల్ వచ్చేసి అంటే జాబ్ టైప్ వచ్చేసి కాంట్రాక్ట్ ఆర్ అవుట్‌సోర్సింగ్ నుంచి అయితే రావడం జరుగుతుంది. అంటే తీసుకోవడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, స్కిల్స్ చూసినట్టయితే బేసిక్ హెల్త్ కేర్ నాలెడ్జ్ ఉండాలి. ల్యాబ్ స్కిల్స్ అయితే రావాలి. పేషెంట్ కేర్ అయితే చేయగలగాలి. క్లీన్‌నెస్ ఉండాలి. అండ్ టీమ్ వర్క్ అయితే కంపల్సరీ ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, జాబ్ రోల్స్ చూసినట్టయితే ల్యాబ్ టెక్నీషియన్ చూసినట్టయితే కాంట్రాక్ట్ బేసిస్ అది. ఫీమేల్ నర్సింగ్ ఉంటుంది కదా! వాటికి అయితే అవుట్‌సోర్సింగ్ బేసిస్ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. శానిటరీ అటెండెంట్ కూడా అవుట్‌సోర్సింగ్ నుంచే తీసుకోవడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు చూసినట్టయితే ఫస్ట్‌గా ఎస్ఎస్‌సి ప్లస్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ అంటే ఏపీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ నుంచి అయితే పొంది ఉండాలని మెన్షన్ చేశారు. లేకుంటే ఇంటర్మీడియేట్ ఉన్నా పర్లేదు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మస్ట్ అండ్ షుడ్ ఏపీ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్ అయిన పారామెడికల్ బోర్డ్ నుండి అయితేనే పొంది ఉండాలని మెన్షన్ చేశారు. ఫీమేల్ నర్సింగ్ చూసినట్టయితే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్‌మెన్‌కి కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే ల్యాబ్ టెక్నీషియన్‌కి 6 వేకెన్సీస్ కేటాయించారు. ఫీమేల్ నర్సింగ్ చూసినట్టయితే 7 వేకెన్సీస్ కేటాయించారు. శానిటరీ అటెండెంట్‌కి 20 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. మొత్తం 33 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. సాలరీ స్ట్రక్చర్ చూసినట్టయితే ల్యాబ్ టెక్నీషియన్‌కి 32,670 వరకు ఉంటుంది పర్ మంత్ వచ్చేసి. ఫీమేల్ నర్సింగ్ చూసినట్టయితే 15,000 కేటాయించారు. శానిటరీ అటెండెంట్‌కి చూసినట్టయితే 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి అయితే 42 ఇయర్స్ అయితే కేటాయించడం జరిగింది. ఆలోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఎస్సీ, బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి మాక్సిమం ఏజ్ వచ్చేసి 47 లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అయితే అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే మాక్సిమం 50 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 50 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, జాబ్ రోల్స్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి ఫ్రెండ్స్ ల్యాబొరేటరీ టెస్ట్‌లు అయితే చేయగలగాలి. అండ్ మెడికల్ శాంపిల్స్‌ని కూడా హ్యాండిల్ చేయగలగాలి అని మెన్షన్ చేస్తారు. మీరు అయితే ల్యాబ్ రికార్డ్స్ ఉంటాయి కదా! ఎక్విప్‌మెంట్స్ అన్నీ మెయింటైన్ చేయగలగాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఫీమేల్ నర్సింగ్ వచ్చేసి నర్స్ అండ్ డాక్టర్స్‌ని అయితే మొత్తం కమ్యూనికేట్ చేయగలగాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ పేషెంట్స్‌ని అయితే కేర్ చేసుకోవాలి అని మెన్షన్ చేశారు. హైజీన్ అయితే మెయింటైన్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. శానిటరీ అటెండెంట్ ఉంటుంది కదా! క్లీన్‌నెస్ అయితే మెయింటైన్ చేయాలి. మొత్తం శానిటేషన్ వర్క్‌ని అయితే మొత్తం హ్యాండిల్ చేయగలగాలి అని మెన్షన్ చేశారు. బేసిక్ సెక్యూరిటీ డ్యూటీస్ అయితే ఉంటాయి. ఆ మాత్రం చేయగలగాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్ మార్క్స్ అయితే 100కి ఉంటుంది. ఫ్రెండ్స్, అంటే మెరిట్ లిస్ట్ ద్వారా మీకు అయితే అప్రోచ్ అవుతారు. అంటే మెరిట్ లిస్ట్ ద్వారా మీకైతే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని మెన్షన్ చేశారు. టోటల్ మార్క్స్ వచ్చేసి 100కి ఉంటాయి. 75 మార్క్స్ వచ్చేసి అంటే ఎగ్జామ్స్‌లో అయితే ఎగ్జామ్ నుంచి అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. వెయిటేజ్ వచ్చేసి అంటే ట్రైబల్, రూరల్, అర్బన్ ఏరియాస్ ఉంటాయి కదా! అందులో నుండి అంటే ఆహ్, వారికి మాత్రమే ఎక్కువ వెయిటేజ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూసారు కదా! 02/02/2026 నాడు అయితే డెడ్‌లైన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. అంటే ఫిబ్రవరి 2 వరకే ఉంది. నోటిఫికేషన్‌కి చాలా తక్కువ టైం ఉంది. అంటే డెడ్‌లైన్ వచ్చేసి చాలా దగ్గరలోనే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే నేనైతే నోటిఫికేషన్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి అయితే వెళ్లి చెక్ చేసుకోండి. లేకుంటే ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను వీలైనంత త్వరగా మీకు అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. థాంక్ యూ.